మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల 2026 విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండో ఈ మాసం అంటారు, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా కన్యారాశి వారికి ఎటు తిరిగినా, ఎటువైపు వెళ్ళినా, ఏం చేసినా, ఏం చెందినా కూడా పెట్టుబడులు అనే వ్యాపారాలు చేస్తే చాలా అదృష్టం ఉంటుందండి. గత 3 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే కనుక పెట్టుబడులని వ్యాపారం చేసిన వాళ్ళు అదృష్టవంతులు, అవకాశవాదులు కాకుండా ఎక్కడైతే మాట వస్తుందో అక్కడ మాట మీరకుండా ఉండేదానికి, ఎక్కడైతే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తాయో అక్కడే గోతులు పడేదానికి లేకుండా ఉండాలి అంటే కనుక, మోసపోకుండా ఉండడానికి పెట్టుబడులని వ్యాపారం చేస్తే చాలు. వీరు ఉత్తీర్ణులుగా మంచి స్థాయిలోకి వెళ్ళేలా ఉంటుంది. పెట్టుబడులని వ్యాపారాలు ఏమున్నాయంటే సలహాదారులు, మోటివేషన్ క్లాసెస్, మాస్టర్స్, టీచర్స్, ఇవందరూ కూడా పెట్టుబడులని వ్యాపారాలు, జాబ్, ఇవన్నీ పెట్టుబడులని వ్యాపారాలు అనమాట. అలానే ఎదుటి వారికి సహాయం చేయడంలో పెట్టుబడులని వ్యాపారాలు, అలానే ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆలయాల ధర్మకర్తలు గాను, ఇవన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగా ఈ మాసంలో కలిసి రాబోతున్నాయి. ఆగస్టు మాసం 2026 సంవత్సరం కన్యారాశి వారికి. అలానే వీరికి ఉన్నటువంటి చాకచక్యం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, మంచితనం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఆగస్టు మాసంలో ఎందుకు అద్భుతంగా ఉన్నాయి అంటే కనుక శుక్రుడు కన్యారాశిలో సంచరించడం అంటే 2వ స్థానానికి అధిపతి 12వ స్థానంలో ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, 2వ స్థానంలో అధిపతి 12వ స్థానంలో ఉంటాం. దీంతో వీరికి కొంతమేర ఆడపిల్లల నుంచి, స్త్రీల నుంచి అయితే ఇబ్బందులు ఉన్నాయి. అదొక్కటి వీరు జాగ్రత్త పడ్డారంటే వీరికన్నా అదృష్టవంతులు మరో ఏ రాశి వాళ్ళు లేరు. దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2వ స్థానంలో అధిపతి 12వ స్థానంలో ఉండడం ద్వారా ఏమైందంటే నష్టం. భార్య నుంచి గొడవలు వస్తాయి, భర్త నుంచి గొడవలు వస్తాయి, చివరికి కన్న కూతురు దగ్గర నుంచి కూడా గొడవలు వస్తాయి, చెల్లి నుంచి, అక్క నుంచి, తల్లి నుంచి, అందరి దగ్గర నుంచి గొడవలు వస్తుంటాయి. అందులో కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకైనా పురుషులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండదు. దాంట్లో ముఖ్యమైనటువంటి ఏం తెలుసా అండి, ఎప్పటి నుంచో కన్నేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వీరు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూసాడు అందరూ కూడా గుంతకాడి నక్కలు అంటారు. ఆ గుంతకాడి నక్కలన్నీ ఏకదాటిగా ఒకేసారి దాడి చేయబోతున్నాయి కన్యారాశి వాళ్ళ పైన. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు. అలాంటి సందర్భాలు వీరికి ఉన్నటువంటి వ్యసనాలకు కావచ్చు, రందికి కావచ్చు, కుళ్ళుకు కావచ్చు, కుతంత్రాలకు కావచ్చు బలవకూడదు. వీరికి ఉన్నటువంటి మంచితనం. ఇప్పుడు ఎక్కడైనా బార్ షాప్ దగ్గరికి అందరూ చిల్లర కోసం వెళ్తారా, బార్ మందు అలాగే వెళ్తారు. కానీ కన్యారాశి వాడు చిల్లర కోసం వెళ్తాడు. ఎదుటివాడు చూసారా ఇన్ని నీతులు చెప్పాడు, పోయి బార్ షాప్ దూరాడు అని చెప్పి ఒకటి చెప్తాడు, వాడు నలుగురు చెప్తాడు. చివరికి వీళ్ళు వెళ్ళేటప్పటికి 2 వేసారా 3 వేసారా ఏంట్రా అంటే ముందన్నా అంటే వీరికి సంబంధం లేదు, చిల్లర కోసం వెళ్ళా. నమ్మరు ఎవరు అంటే మంచి చేస్తే కూడా చెడు వస్తుంది అంటారు కదా, దానికి నిదర్శనంగా ఈ మాసం చాలు వీళ్ళకి. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా నోరు మాట్లాడేటప్పుడు కానీ చాలా అదుపుగా మాట్లాడాలి, చాలా సామరస్యంగా మాట్లాడాలి, చాలా పద్ధతితో మాట్లాడాలి. ఏ మాత్రం అరే అన్నవారు కూడా పెట్టుకుంటారు. అంత సూక్ష్మంగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. కన్యారాశి వారు ఆగస్టు మాసం మొత్తం కూడా ఇది ఉంది ఎఫెక్ట్. అదే కనుక దసరా వెళ్ళిన తర్వాత మొదలు పెట్టండి. కన్యారాశి వాళ్ళ అదృష్టం ఇంకెవరికి లేదండి. వాళ్ళకు పెట్టినటువంటి బ్రహ్మచర్య అంటారు, బ్రహ్మగ్రంథం అంటారు, బ్రహ్మజ్ఞానం అంటారు. దానికన్నా గొప్పగా ఇంకేమైనా ఉందంటే అది కన్యారాశి వాళ్ళ సొంతం అవుతుంది. కానీ అక్కడి వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సింది వీరు. ఎక్కడైనా వీరికి మాట వచ్చినా, మంత్ వచ్చినా, మంత్రిపు వచ్చినా సరే అది వారికి మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. కానీ జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు మరొక విషయం ఏంటంటే కన్యారాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆశ కావచ్చు, గోల్ కావచ్చు, రీచ్ అవడానికి కావచ్చు, పద్ధతి కావచ్చు, పెళ్లి కావచ్చు, అన్నీ కూడా దగ్గర అవుతాయి. ఇది ఒక అదృష్టం. 9 సంవత్సరాల తర్వాత కన్యారాశి వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తున్నాయి. దీన్ని మాత్రం చవి చూసుకోకుండా చెడు అలవాట్లకి, చిన్న వ్యవహారాలకి దూరం అయితే కనుక ఇంక వాళ్ళకన్నా అంతకన్నా దరిద్రులు ఎవరు ఉండరు. వీరిపైన నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, శత్రుపేడు ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అప్పర్ మిడిల్ క్లాస్ గా ఉంటారు. ఇందాక మీరు అన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ అని, అలా ఉంటారు. కాబట్టి ఈ అప్పర్ మిడిల్ క్లాస్ ఏదో నాకు మీనింగ్ ఇప్పుడు కూడా తెలియదు, కాదే అలా ఉంటారు. కాబట్టి ఈ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నా ఎలా ఉన్నా సరే సాదాసీదగిన మనుషులుగా ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేసే తత్వంతో ఉంటారు. ఎవరైనా సరే కన్యారాశి వారికి కాదు, కన్యారాశి వారే ఎవరికైనా ఫ్రెండ్షిప్ ఉన్నా, కన్యారాశి వారి భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పెద్దలైనా కన్యారాశి వారు మనతో ఉన్నారంటే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కన్యారాశి వారు కాదు, వారితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సెగ తగులుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా గొప్ప విశేషం. అంటే కంచిలో బలులు ఉంటాయి, వెండి బల్లి, బంగారు బల్లి ఉంటుంది. గబక్కన మనం వెళ్ళామంటూ ఆ కంచికి పోయాం కృష్ణయ్య, కంచి కథలేమో కష్టయ్య పాటకంటూ ఆ కంచిలో బల్లిని పట్టుకుని వచ్చిన వాళ్ళకి అందరూ పట్టుకోలేరు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకోలేరు. ఎప్పుడైనా బల్లి మీద పడితే ఆ బల్లి పట్టుకున్న వాళ్ళని టచ్ చేస్తారు.
ఆ పాపం అంతటితో విద్యుత్ అయిపోయి ఆ విషయం మనకు కక్కుండిద్దని బల్లి ఎవరి కింద పట్టుకుని వస్తారో వాళ్ళని టచ్ చేసే ఆచారం మనలో ఉంటుంది, మన సాంప్రదాయంలో వాళ్ళ ఆచారం అర్థమైందా, ఆచారం ఉంటుంది. అదే విధంగా కన్యారాశి వారు మన చుట్టూతూ ఉన్నారంటే మనం బల్లిని తాకొచ్చినంత పుణ్యం. ఆ బంగారు బల్లి కానీ వెండి బల్లి కానీ ఉంటుందా, అది తాకొచ్చినంత పుణ్యం. ఆ కన్యారాశి వారు మనకున్నారు అంటే మనకి ఎన్ని రకాల చెడు ఉన్నా, మన పైన ఎన్ని రకాల శత్రువులు ఉన్నా, ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ఉన్నా కూడా ఆ కన్యారాశి వారు మనతో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా నమ్మి మనకున్న కర్మలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్యారాశి వారు ఉన్నారు మనతో అంటే మన అదృష్టం పండింది అనుకోండి. వేరే రాశి వారికి ఖచ్చితంగా పండిద్ది. కాబట్టి ఆ దాకా వెళ్ళాలంటే కన్యారాశి వాళ్ళు ఏం చేయాలి, ఇది కూడా గ్రహించుకోవాలి బాగా. ఇన్ని చెప్తున్న కన్యారాశి వాళ్ళ గురించి అనుకోవచ్చు, ఏంటి గురువు గారు ఇన్ని రకాలుగా ఇంత పొగడత అవసరమా అండి, అసలు ఏమన్నా అవుతుందా మాకు, ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉండిపోతుంది, ఒక్క పని అవ్వట్లేదు, డబ్బులు ఇచ్చానండి గొడవ పెట్టుకుంటున్నాడు, శత్రువు అయిపోయాడు, బంధుమిత్రులు, మేనత్తులు, మేనమామలు, అరే కట్టుకున్న భర్త భార్య పిల్లలు కూడా నన్ను పట్టించుకోకుండా బయట పడేశారండి, ఇంకా నాకు ఇక్కడ జీవితం ఉందండి, అసలు ఏంటి ఎందులో అడుగు పెడితే అందులో నష్టం, పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తే నష్టం, ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే నన్ను మించి ఖర్చు పోగడేస్తున్నాడు పోయి, నేను వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా జాబ్ చేద్దామంటే జాబ్ దాకా వెళ్తున్నా ఇంటర్వ్యూ అవ్వట్లా, ఇంటర్వ్యూ ఏంటంటే జాబ్ రావట్లా, లంచం పెట్టలేకపోతున్నాను, నా అంత నిజాయితీ మంత్రుడు దొరకడు, కానీ వాళ్ళు నాకు ఎందుకు ఇవ్వట్లేదు. దీంతో పాటు ఆర్థిక సమస్యలండి, అది కొందాం అనుకుంటాడు, జీవితం అయిపోయేదా కొనలేరు, అది సాధిద్దాం అనుకుంటారు, జీవితం అయిపోయేదా సాధించలేరు. మరి గురువుగారేమో ఇంత మంచి చెప్పినాడు, ఎట్లా ఏమైతుందంటే ఇప్పుడే అనుకున్నాం మనం, మన మంచితనం, మన చిరాకితనం, ఎదుటి వారికి మనం చేసే సహాయం, ఇవన్నీ కూడా మన శత్రువులు అండి. ఎదుటి వారు మనం ఏం చేయించే అవసరంలా. శత్రువులు ఎలా అంటే ఆ కన్యారాశిలో చూడండి ఎట్లా అనుభవిస్తున్నారో, ఏ బరువు బాధ్యత లేదు, అనుభవించేందుకు వీరు బరువు బాధ్యతని, ఎదుటి వారు చెప్తారు బరువు బాధ్యత లేదని. అలాంటప్పుడు ఆ నరదిష్టి, ఒకడు అనుకుంటారు వీరి జీవితం ఉందండి, మంచి షర్ట్లు ప్యాంట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, శారీస్ కట్టు తిరుగుతూ ఉంటారు, అదృష్టమే అదృష్టం అండి అనగానే నరఘోష. ఇవి చాలండి, ఈ రెండు చాలు జీవితంలో ఎదగపోవడానికి, రెండు చాలు. అందులోనూ కన్యారాశిని బుధుడు అధిపతి అంటే ఇట్టే మోసపోవచ్చారు. అందరూ అనుకుంటారు బుధుడు అధిపతిగా ఉంటే లేదా బుధుడు మంచి స్థానంలో ఉంటే వారు అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. బుధుడు ఎక్కడైతే మనం వచ్చేలా ఉంటామో అక్కడ ఎదుటి వాళ్ళ నుంచి మోసపోతాం. ఇది అందరూ గ్రహించుకోవాలి. జాతక ప్రకారం కూడా బుధుడు ఓచలో ఉన్నారంటే కనుక ఆడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మోసపోతే మనం కూడా లాగుతాడు, ఊబిలో లాగేస్తాడు, అన్నా నువ్వు కూడా రా అన్నా అని. అందుకని చెప్పి వాడితో జాగ్రత్తగా ఉండండి. ఉచ్చలో బుధుడు ఉన్నాడా వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అట్లనే ఈ కన్యారాశుల దగ్గరికి వచ్చేసి మనకి ఏదన్నా పెట్టుబడి పెట్టండి, వ్యాపారాలు చేయండి అంటే మనం ప్రేమ కొద్దో ఆశ కొద్దో ఇస్తాం, దానివల్ల నష్టపోతూ ఉంటాం. వాడు మనం డబ్బులు అడగకుండా మళ్ళీను హిప్నటిజం బ్లాక్ మెయిల్ చేపిస్తూ ఉంటారు. ఇలాంటి చెడు క్రియలు జరగడం వల్ల మనం గురువుగారు చెప్పింది జరగదు. గురువుగారు చెప్పింది జరగాలి అంటే మనం ఎట్లుండాలి, జాతకం న్యూట్రల్గా ఉండాలి. కన్యారాశి అంటే కన్యారాశిగానే ఉండాలి. వేరే నా మానవ గ్రహాలు వచ్చి వారిపైన దండెత్తేసి ఊచకొత కోసేలాగా అవన్నీ మనకి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వసి కన్నా బాగా ఇలాంటి అష్టదిబ్బంది చేసేసి ఇబ్బంది పెట్టకూడదు. అలా చేయడం ద్వారా ఈ గ్రహాల యొక్క స్థితిగతుల కన్నా సౌలభ్యం కన్నా ఆ చెడు గ్రహాల యొక్క సౌలభ్యం ఎక్కువ ఉంటుంది. ఆ నరదిశ కావచ్చు, శక్తులు కొన్ని పరి ఉంటాయి, జిన్ను ఉంటాయి, ఆత్మలు ఉంటాయి, కొర్రలు ఉంటాయి, చాతబళ్ళు ఉంటాయి. ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది వీరిపైన పడుతుంటుందండి. ఖచ్చితంగా వీరికి ఒకటి చెప్పొచ్చండి, వీరికి తప్పుగా అనుకున్న కన్యారాశి వారికి బంధుమిత్రుల నుంచి చాలా నష్టపోతున్నారు. బంధుమిత్రులే వీరి శత్రువులు. మనతో పాటు మంచిగా ఉండి వెనక మంచి గొయ్యి తీస్తున్నారు, ముందు ఒక నొయ్యి తీస్తున్నారు, పద్మవ్యూహం సృష్టిస్తున్నారు, భయాన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు, ఆలోచన వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే మంచి దేవుళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కన్యారాశి వాళ్ళు బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మోసపోతున్నారు. కాబట్టి వీరికి నమ్ముకుంటే స్వర్గలోకమే, వీరిని నమ్మలేదా వారికి నరకలోకమే. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎటువంటి చెడు ఉద్దేశానికి కానీ చెడు దృష్టికి కానీ వాళ్ళు వెళ్ళరు, ఎన్నైనా సరే బాధలు పడుతూ ఉంటారు. అలాంటి కన్యారాశి వాళ్ళకి మరి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మన పైన ఏ నమ్మకంతోనే పెట్టుకోవాల్సిందండి. దీంట్లో మూర్ఖత్వం మొండి ఏం లేదు. మనకి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లా, ఖచ్చితంగా జరగట్లేదు, అనుమానం మనకు రావాల్సింది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, మన వెనక ఎవరో ఏదో చేపిస్తున్నారు. పర్సన్ ఎవరైనా కావచ్చు, ఆ చేయించే విధానం అయితే ఖచ్చితంగా చేపిస్తున్నారు అన్నప్పుడు మంచి గురువుని ఎంచుకోవాలి. మంచి గురువుని ఎలా ఎంచుకోవాలి అంటే అవతార పురుషంగా గంగిరెద్దు లాంటి ఎంచుకోకూడదు. మనకి అవతారం ఎలా ఉంది, 11 ఉంగరాలు ఉన్నాయా, కిరీటం ఉందా, గోల్డ్ కలర్ షర్ట్ వేసుకున్నారా, ఒక స్టోన్ మీద 1,50,000 ఉందా అనుకుంటే అది కాదు. డబ్బుని కాదు, మన బాధని తీర్చేటువంటి గురువు ఉన్నాడా, మన బాధని వినేటువంటి గురువు ఉన్నాడా, నిజంగానే వీరి వల్ల అవుతుందా అనేది మన మనసుకి తెలుస్తుంది, మన మైండ్కి మన మనసుకి తెలుస్తుంది. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఒక సమస్య ద్వారా గురువు దగ్గరికి వెళ్తే
వారి దగ్గర నుంచి టార్చర్ రాకూడదు, వారి దగ్గర నుంచి డబ్బులు సరిపోవండి ఇంకా ఏంటి అని టార్చర్ రాకూడదు. అలా ఎవరైనా చెబితే వాళ్ళు ఏమి చేయలేరు, మీరు ఆ నెంబర్ బ్లాక్ లో పెట్టేసి పోయినంత డబ్బులు పోతాయి. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారండి. ఒక 2,000 3,000 వేస్తారు, ఆ తర్వాత ఫోన్ చేస్తే నాకు 10,000 అవుతుందండి, మేకను కొయ్యాలి 11,000 అవుతుంది, గొర్రెను 20,000 అవుతుంది. ఇలాంటి గురువులు చాలా మంది అయిపోయారు. ఇలా సూసైడ్ కూడా చేసుకున్నారండి, గురువులు కాదు కస్టమర్లు. అందుకని చెప్పేసి ఎక్కడైనా సరే మనం డబ్బులు వేసాం, వారు ఇంకా డబ్బులు అడుగుతున్నారు అంటే కనుక ఆ గురువుని బ్లాక్ చేసేయండి. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళకండి. మంచిగా మీ పని చేసే గురువుని ఎంచుకోండి. అలాంటి గురువు దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా ఉపశమనం దొరుకుతుంది. ఖచ్చితంగా దీన్ని గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలానే బలవుతున్నారు. ఇలా అమ్మాయి పాటట్లేదు, భార్య దూరం అయిద్దండి. భార్య దూరం అయితే కుటుంబం మొత్తం దూరం అయిపోద్ది. భర్త దూరం అయితే కుటుంబానికి బాధ్యత ఉండదు, కుటుంబానికి ఒక ఆదరణ ఉండదు. అలాంటి వాడు గురువు ఏదో చేస్తారని చెప్పి వస్తే డబ్బులు గుంజేయడం, మనుషుల్నే గుంజేయడం, హిప్నటైజ్ చేయించడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి ఎన్ని కేసులు వచ్చాయి ఆయన దగ్గరికి. ఇలా కాకుండా ఉండదు. చెప్తూ ఉంటే మనకి మానసిక బాధ అనిపిస్తూ ఉంది. ఇలాంటి మన సమస్య పోయేదానికి ఖచ్చితంగా గురువులు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను క్లియర్ చేసుకోవాలి తప్పితే లంచగుండులాగా కొమ్ము కాసే గురువుల దగ్గరికి, అవతార పురుషుల దగ్గరికి మనము వెళ్ళకూడదు. అదొక పాపకర్మలు. పబ్బుకి వెళ్ళాడు డబ్బులు ఇచ్చి సహకరించామనుకోండి, వాడు పబ్బుకి వెళ్ళి అమ్మాయిని నేర్పిస్తాడు. ఆ పాపం కూడా మనమేం పడుతుంది. చంపించేవాడి కన్నా కూడా చంపేవాడి కూడా చంపించేవాడికి పాపం కలుగుతుంది. అందుకని గురువు వ్యవస్థ బాగలేదు. కాబట్టి మంచి గురువుని, విద్య వచ్చిన గురువుని ఎంచుకోండి. వాళ్ళు ఎలా ఉన్నారో కాదు, విద్య మనకు చేయగలుగుతారా, మనకు ఖచ్చితంగా పని చేస్తారని గురువు మనకి మైండ్కి మనకు తెలుస్తూ ఉంటారు. అలాంటి గురువుని ఎంచుకోవాలి. దీనితో పాటు మరొకటి ఏంటంటే కనుక ఈ ఆగస్టు మాసంలో ప్రతి మాసంలో కూడా కలిసి వచ్చినట్టుగానే కాకుండా, దిగజారినట్టు కాకుండా ఆగస్టు మాసం దాంతో పాటు దసరా సమయాల్లో ఖచ్చితంగా కన్యా రాశి వారి జీవితం మలుపు తిరగబోతుంది. ఆ మలుపు తిరిగేందుకైనా ఖచ్చితంగా మనం వేచి ఉండాల్సిందే. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్ళైన వారికి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన వారికి మంచి స్థానంలో ఉంటారు. ఎవరైనా పోటీ పరీక్షలు పాల్గొనే వారికి మంచి స్థాయి ఉంటుంది. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా ఏ స్థానంలో అడుగు పెట్టాలన్నా, ఎలాంటి వృత్తులు చేయాలన్నా, ఎలాంటి ఉపవృత్తులు చేయాలన్నా కూడా, ఏదైనా వ్యాపార సమస్యలు పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితమైనటువంటి స్థానం ఉంటుంది. అందరూ కూడా దసరా తర్వాత నుంచి మొదలు పెట్టుకోండి. ఈ మాసంలో కనుక ఈ క్రియలు కానీ కర్మలు కానీ ఏమైనా ఉంటే తీర్చేసుకోండి. ప్రతి రోజు అవసరం లేదు, మాసంలో ఒక రోజు సరే, తిథులు, నక్షత్రాలు, గడియలు అవసరం లేదు. ఏదో ఒక రోజు వెళ్ళేసి నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, సముద్రం దగ్గర స్నానం ఆచరించాలి. ఆ బట్టలు ఒడిచి వేసేయాలి. వేరే బట్టలతో వెళ్ళేసి అక్కడ ఏ స్వామి ఉన్నా ఏ మోరన్నా మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నేత కానీ కోకోనట్ ఎత్తుకుని దీపనం చేయాలి. వీళ్ళ కర్మ అంతటితో వెళ్ళిపోతాయి. అలానే ఒక సొరకాయ తీసుకోవాలి, సొరకాయ పైన కాటుకతో రాయాలి, నాకు ఈ కర్మ ఉంది, నాకు ఈ పాపం ఉంది, నాకు ఈ దోషం ఉంది, నాకు ఈ పని కావాలి అని రాసి ఆ సొరకాయని ఆ నీటిలో వదిలేసేయాలి. అదే రోజున చేసేయటం ద్వారా నెలపాటు 30 రోజుల పాటు సొరకాయ తినకూడదు. ఇక ఎవరు ఇస్తే కూడా అడిగి తినండి. నేను కద్దు కీరు తింటా అంటే కాదు. ఇక మరి 30 రోజులు వదిలేసేస్తే ఆ సొరకాయతో పాటు మన కర్మలు క్రియలే కాదు, పాపాలు పుణ్యాలు అన్ని కూడా, పాపాలు పోతాయి. ఇలాగా మనకి పెళ్లి కాని వారికి పెళ్లి అవుతూ ఉండిద్ది, పెళ్ళైన వారికి పిల్లలు పుడతా ఉంటారు. అలానే ఇంకా జీవితంలో పెళ్లి గడిలే లేవు అనుకున్న వాళ్ళందరూ కూడా పెళ్లి గడిలు వస్తూ ఉంటాయి. చిన్న పేరు రెమెడీ ఇవి చేసుకుంటూ దేవుని అనుగ్రహం కావాలి. వీళ్ళకి ఏం చేయాలంటే పచ్చపెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు ఇవన్నీ కూడా సమపాలలో తీసుకోవాలి. నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకోవాలి. అలానే నెయ్యితో, ఆవు నెయ్యితో నవగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి. నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. వీటితో పాటు దక్షిణామూర్తి సమీపంలో ఉంటే సరే, లేకుంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా నమ్మకం చమ్మకం వింటూ ఉండాలి. ఇవన్నీ కూడా చేసినట్టు కనుక మంచి ఆరాధన ఉంటుంది. ప్రతిరోజు కూడా నైట్ పడుకునేప్పుడు 2 లవంగాలు తినాలి, ఉదయం 2 మిరియాలు తిని, మధ్యాహ్నం 2 లవంగాలు తినపోయినా జేబులు వేసుకుని బయటికి వెళ్ళాలి. అలానే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, పౌచ్లో పెట్టుకోవచ్చు, వాలెట్ లో పెట్టుకోవచ్చు. 2 ఇలాచీలు ఖచ్చితంగా పాకెట్లో క్యారీ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరికి చెప్పుకోకూడదు, సీక్రెట్ ఇది. ఈ చెవులో వినండి, ఈ సీక్రెట్ మంత్రాలని చెవులో వినాలి. ప్రతినిత్యం కూడా ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా వారికి మంచి జరగబోతుంది. ఓం శని ఈశ్వరాయ నమో నమః అనే బీజ మంత్రాన్ని కూడా వీరు చదువుకోవచ్చు. లేదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అనేటువంటి వినాయకునికి సంబంధించినటువంటి మంత్రాలు వీరు వినడం ద్వారా, శ్లోకాలు వినడం ద్వారా వీరికి మంచి జరిగే యోగ్యత ఉంటుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసం కన్యా రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉంటూ, స్త్రీలతో పురుషులైనా సరే జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి రాజ్యాన్ని ఏరేటువంటి బలము, ధైర్యము వీరికి వస్తుంది. కాబట్టి అక్రమ సంబంధాలు, ఎఫ్ఐఆర్స్ లాంటివి కూడా పెట్టుకోకూడదు. ఇలాంటివి కూడా తీసేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటే కనుక చెడు వ్యసనాలు కూడా బానిస అవ్వకూడదు. ఎంత పవిత్రంగా ఈ మాసాన్ని కాపాడుకుంటూ దీక్ష కాలంగా ఉంటారో రానటువంటి కాలం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరొకటి, ఇక సురేష్ బాబు గారి దగ్గర రానేటువంటి వాడు, వచ్చేటువంటి సమయం లేని వారు కానీ నేను వాళ్ళకి సమయం ఇవ్వలేకపోవచ్చు ఒక్కోసారి. అలాంటప్పుడు మన దగ్గర అగ్నిహోత్రంతో మంత్రోచ్చారణ చేసేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయండి. దాంట్లో కన్యారాశి వారికి వారికి ఉన్న సమస్యకు బట్టి ఈ ఒత్తులు 41 రోజు కోర్సు ఉంటుంది. పచ్చిమేం లేదు, చెప్పులు వేసుకోవచ్చు,
ఏదైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఒత్తులు కూడా ప్రతినిత్యం ఒకటి కాల్చాలి, మస్టర్డ్ ఆయిల్లో ముంచేసి ప్రతిమం పెట్టి కాల్చాలి. ఈ ఒత్తులు సమస్యను బట్టి లోపల యంత్రం మారుతుంది. ఇది ఒకటైతే ఇక వారికి అందరిని ఆకట్టుకునే తత్వం కావాలి. ప్రజెంట్ వారికి జనాకర్షణ బాగా ఉండాలి. ఎప్పుడు జనాల్లోనే ఉంటుంటారు వాళ్ళు, ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేరు. కాబట్టి ఇది ఈ మాల వైజయంతి మాల అండి. ఈ వైజయంతి మాల డైరెక్ట్ గా ఎక్కడి నుంచి తెప్పిస్తాం మనం? గుజరాత్ నుంచి తెప్పించే సీడ్, ఇది ఒరిజినల్ సీడ్. గుజరాత్ తెప్పించి దీనికి మనము ఏమవుతున్నాం అంటే రాగి తీగలుగుతున్నాం. మనకి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ అగ్నిహోత్రం ద్వారా తంత్రంతో మంత్రం చేసింది దొరకదు. ఈ మాల నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇది ఇక్కడ మనం కంఠధారణ చేసుకోవచ్చు, మణికంఠధారణ చేసుకోవచ్చు. ఈ మాల ధరించడంతో జనాకర్షణ, మనమే చెడు చేయించాలనే తత్వం కూడా మారి ప్రేమతో ఉంటారు ఈ మాలను ధరించుకుంటే. ఇకపోతే రాగితో చేసినటువంటి కడియం, ప్యూర్ రాగితో దీనిపైన ఉర్దూలో రాసిన మంత్రం ఉంటుంది. నేను 2 భాషలు నమ్ముతా, ఒకటి ఉర్దూ, రెండోది సాంస్క్రిట్. ఈ 2 నుంచి పుట్టినవి అన్ని భాషలు. కాబట్టి ఏదైనా పాజిటివిటీ మనకు కావాలంటే సాంస్క్రిట్ లో మంత్రం చదవండి, ఏదైనా పాజిటివిటీ కావాలంటే ఉర్దూలో మంత్రం చదవండి, మనకు పదిస్తుంది. ఎలాంటి నెగిటివిటీ రాదు. కాబట్టి నేను చేసేది ఏంటంటే సాంస్క్రిట్ అయినా ఉర్దూలో అయినా ఉంటే నేను ఇచ్చే ప్రతి వస్తువు పైన కూడా. కాబట్టి ఇది మంత్రం చేసిస్తున్నాం, కాబట్టి అగ్నిహోత్రం ద్వారా తంత్రంలో మంత్రం చేసిస్తున్నాం, దీనిపైన లిక్కించున్నాము యంత్రాన్ని. కాబట్టి ఇది వారి చేతికి ఉంచితే కూడా వారికి ప్రతి ఒక్కళ్ళు దగ్గరతో ఉంటారు. చెడు నెగిటివ్ వారికి చేయాలని తత్వం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క కడియం కూడా వారికి ఖచ్చితంగా ఉండవలసిందే. ఇలాంటి ఏదైనా ఉంటే కూడా వారు ప్రతి ఒక్కరు కూడా సరసమైన ధరలను లభ్యపడుతుంది. వారి చెంతగా చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. ప్రతి ఒక్కరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 రోజులు వేచి ఉండాల్సిందే, దాని గురించి కంగారు పడే అవసరం లేదు. ఇకపోతే ఈ కన్యారాశి వారందరూ కూడా ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటూ దేవుని ధ్యానంలో ఉంటూ ఇంకేదైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా సంపాదిస్తే కనుక సమస్యకు పరిష్కార మార్గం ఇటీవల త్వరగా చూపించుకుంటే రానున్న కాలం మొత్తం కూడా రాజ్యాన్ని వెళ్ళేటువంటి అవసరం లేదు. మన కుటుంబాన్ని మనం పోషించుకుంటే చాలు, ఎదుటి వారి మాట అనుకుంటే చాలు, మనం పంచపర్వణాలు తినే అవసరం లేదు, ఎంగిలి మెతుకులు తినే అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మనము కారం మెతుకులు తిన్నా స్వచ్ఛందంగా కూర్చొని ప్రశాంతమైన జీవితం అనుభవించాలి అంటే కనుక ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే చాలు. ఓవరాల్గా ఆగస్టు నెలలో కన్యారాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు, ఎలాంటి బ్యాడ్ న్యూస్లు ఉన్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు ఏదైనా మీకు ఎప్పటి నుంచో ఈ వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే ఈ వాహనం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి వారికి అలాంటి వస్తువులు కానీ అలాంటి వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అప్పులు తీర్చడానికి చాలా సులువైనటువంటి మార్గాలు వెతుక్కోగలుగుతారు. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని చక్కగా కనబరుస్తున్నారు. కొత్తగా ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ కలిసి వస్తుంది. నూతన ఆభరణ యోగ్యత, వస్త్రాలు కొనుగోలు చేయడం లేదా విద్యుత్ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అనేక కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, సమర్థత బ్రహ్మాండంగా పెరుగుతాయి. శ్రమించే తత్వం, కష్టపడే తత్వం, సాధించాలనే తత్వం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు అనుకున్న కోరికలు కానీ మీరు అనుకున్న లక్ష్యాలు కానీ ఖచ్చితంగా నెరవేర్చుకునే ప్రయత్నం చక్కగా చేసుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసే వారికి చక్కని విజయాలు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో తెలియనటువంటి శక్తి, ఉత్సాహము బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. బాగా కష్టపడి అనుకున్నది సాధించుకునే ప్రయత్నం ఈ నెలలో చేయబోతారు. కాకపోతే అనవసరంగా వేడి చేయడం కానీ నీరసంగా ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా వాటి నుంచి తిరిగి బయటపడడానికి ఆరోగ్యంలో మార్పులు తీసుకురండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. అలాగే మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. రాత్రి తొందరగా పడుకోండి. పొద్దునే తొందరగా లేచాక వ్యాయామం చేయండి. ఒక అరగంట సేపు అయినా సరే మెడిటేషన్ చేయండి. మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోండి. సమయానికి తినండి. మీకు ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది దీనివల్ల.
అలాగే ఏదైనా సరే మీరు సాధించుకోగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. తద్వారా జీవితంలో సక్సెస్ కూడా సాధించుకోగలుగుతాం. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెలలో ధైర్యం బాగా పెరుగుతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ ఎదుగుదల, అక్కడ ఉండే వాతావరణం అనుకూలించడము, అక్కడుండే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో పాటుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డులు కానీ వీసా ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ అవుతాయని చెప్పొచ్చు. H1B వీసాలు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అంటే దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో చక్కని అన్యోన్యత, కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఇంటర్వ్యూల ద్వారా విజయాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన సమయంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్య భర్తల మధ్య సమన్వయం కనపడుతోంది. అంటే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం అనమాట. వ్యాపారాల్లో కానీ, గృహాల్లో కానీ, భూముల్లో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుందని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. జాతకం చూపించుకోండి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయి లేదా అనే విషయం మనకు తెలుస్తుంది. తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకుని చేయొచ్చు. అందుకనే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెప్తూ ఉంటాం. తద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి జాతకం చూపించుకోండి. తద్వారా మీరు పెట్టుబడులు పెట్టొచ్చని ఈ నెలలో తెలియజేస్తూ, ఇక అనవసరమైన ఖర్చులు మాత్రం చెయ్యకండి. డబ్బులు ఉన్నాయి కదా చేతిలో అని చెప్పేసి ఏది పడితే అది కొనకండి. అప్పులు చేసి మరి అంటే ఈఎంఐలు ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డులు వాడచ్చు కదా అని చెప్పేసి అనవసరంగా దుబారా వస్తువులు కొనుగోలు చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయాలి. బడ్జెట్ ప్లానింగ్ వహించాలి. భవిష్యత్తుకు రాబోయేటటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, డబ్బులు దాచుకోండి. అలాగే మీరు ఏదైతే పాలసీలు కట్టాలనుకుంటున్నారో, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు కానీ అలాంటివి కట్టడం, రెన్యువల్ చేయించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జీవన విధానంలో మార్పు కనపడుతోంది. రోజువారీ పనులలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం కనపడుతోంది. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో ఆదరణ, అనుకూలత కనపడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలు అమలుపరుచుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా విజయాలతో పాటుగా క్రియేటివ్గా ఆలోచించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా లేదా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా ఎవరైతే వ్యవహారాలు నడుపుతున్నారో వాళ్ళందరికీ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, రెవెన్యూ బ్రహ్మాండంగా జనరేట్ అవ్వబోతోంది. ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా బోనస్లు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, విదేశీ యాత్రలు కానీ చేయడానికి చాలా అవకాశం కనపడుతోంది. విద్యార్థికి నెలంతా కూడా అనుకూలంగా కనపడుతోంది. పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూల్లో ఉద్యోగపరంగా విజయాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే విద్యార్థులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమర్థతతో పనులు చేస్తారని చెప్పొచ్చు. విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా లోన్లు మంజూరు అవడం, పర్మిషన్ రావడం జరుగుతోంది. అయితే కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమించిన వాళ్ళతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేయడంతో పాటుగా మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని ప్రేమించడం ద్వారా, మీరు ప్రపోజ్ చేయడం ద్వారా ఇతరులు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు. అలాగే మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకోవడం కానీ, మీ ఇద్దరికి పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయగలుగుతారు. మీ రహస్యాలను కొంతమంది బయటపెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు మీలో పెరగబోతున్నాయి. నూతన ఒప్పందాలు విజయం అవుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. మీలో పట్టుదల, కృషి, సాధించాలన్న తపన, ఎదగాలన్న తపన బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కనపడుతోంది. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశాలు ఈ నెలలో కనపడతాయని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ఆలోచించి కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమికులు కూడా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి చక్కని లాభాలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఇతరుల వ్యక్తితో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది. అలాగే గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. సోదరీమణుల నుంచి కీలక శుభవార్త వినగలుగుతారు. అలాగే నీతి నిజాయితీ పెరుగుతుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పూజల్లో బాగా పాల్గొనగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి ఇష్టమైన వాళ్ళతో వివాహ యోగ్యత కనపడుతుంది. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగ్యత కనపడుతోంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నాయి.
ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ మెడిసిన్ వాడే వాడు కూడా సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సమన్వయం కనపడుతుందని చెప్పొచ్చు. చేసే పని యందు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలు గుర్తింపు పొందే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు మీకు అందించే పరిస్థితి కనపడుతోంది. మీలో ఉండే అహంకారాన్ని కోపతాపావేశాలు తగ్గించుకున్నట్లయితే కనుక అద్భుతమైన మార్పు ఈ నెలలో కనపడుతోందని చెప్పొచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగుల అభివృద్ధి కనపడుతోంది. అయితే కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి. అలాగే ఇష్టం లేనటువంటి చదువులు మాత్రం చదవకండి. చదివేటప్పుడు ఇష్టాన్ని పెంచుకోండి. అలాగే విద్యార్థులు కూడా విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదవాలన్న తపన, అలాగే మొండి పట్టుదల, పోటీతత్వంతో చదవడము, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోగలగడము, కంప్యూటర్ కోర్సులు జాయిన్ అవ్వడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్క్లో చక్కని ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయం పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఇతరులు మెచ్చుకునేలా పనిచేయగలగడము, లేదా మీకు అధికారాలు రావడంతో పాటుగా ఉద్యోగంలో టీమ్ స్పిరిట్తో పనిచేసే అవకాశాలు, తోటి ఉద్యోగస్తులతోటి అభిప్రాయ భేదాలు తగ్గడాలు, కలయికలు కనపడుతున్నాయి. ఉద్యోగుల అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే స్త్రీలకు కూడా ముఖ్యమైన విషయాల్లో పురోగతి, అలాగే కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి, మానసిక దృఢత్వము, ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ, నూతన వివాహాలు కుదరడం కానీ, సంతాన ప్రాప్తి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ స్త్రీలకు కూడా కనపడుతోంది. వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో బాగా కష్టపడి వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా చాలా మార్పు తీసుకురాగలుగుతారు. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. ఎక్కువ లాభాలు పొందడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేసుకోగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఆశీస్సులో చక్కగా మనం కన్యా రాశి వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు మనం ఈ ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాము. అత్యంత ఆసక్తికరమైన కన్యా రాశి గురించి, భవిష్యత్తు గురించి, ఈ ఆగస్టు మాసంలో వాళ్ళకి ఎలాంటి రాశి ఫలాలు జరిగిపోతున్నాయి చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఎందుకంటే ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి చాలా జాగ్రత్తగా కెరీరు, వ్యాపారం, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు
చాలా కీలకమైన విషయాలు జరగబోతున్నాయి. ముందుగా మనం కన్యా రాశి గురించి లక్షణాల గురించి తెలుసుకుంటే, అసలు కన్యా రాశి వారంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక విలక్షణమైన శైలి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే కనుక ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కింద వస్తారు. ఈ రాశి అధిపతి సాక్షాత్తు బుధ భగవానుడు కాబట్టి బుద్ధి కుశలత ఎక్కువ ఉంటుంది. మంచి తెలివితేటలు కలిగేవాళ్ళు వీళ్ళు. ఏ పని చేసినా అందులో పర్ఫెక్షన్ కోసం, పరిపూర్ణత కోసం వెతుకుతారు. మీరు ప్రారంభించాలంటే దాని గురించి ఎంతో లోతుగా ఆలోచించి ఒక ప్లాన్డ్గా ముందుకు వెళతారు. చిన్న చిన్న లోపాలను కూడా నిశితంగా పసిగట్ట వాళ్ళ నేర్పర వీళ్ళకుంటుంది. గాల్లో మెడలు కట్టే తత్వం వీళ్ళకి అస్సలు ఉండదు. ప్రతిదీ లాజికల్గా వివరిస్తారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్ముకున్న వారి కోసం ఎంత భారమైనా మోయటానికి సిద్ధపడతారు. కష్టపడి పనిచేసే లక్షణం కూడా ఉన్నది. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేస్తారనే ఒక కోణం కూడా వీళ్ళకుంది. మీలో అద్భుతమైన విశ్లేషాత్మకత, అంటే చాలా డీటెయిల్డ్గా కూలంకషంగా ప్రతి సబ్జెక్ట్ని విశదీకరించి ఆ పైనే అడుగు వేసే లక్షణం కన్యా రాశి వారికి ఉండే ఒక గొప్ప మెరిట్ అన్నమాట. ఇక ఆగస్టు మాసానికి వస్తే ఈ నెల మొత్తం రాహు మీ 6వ ఇంట్లోను, కేతు 12వ ఇంట్లోను, బృహస్పతి ఏకాదశి స్థానంలోను అంటే లాభస్థానంలోను, వక్రీకరించిన శని 7వ స్థానంలోనూ సంచరిస్తోంది. సూర్య భగవానుడు ఈ నెల ప్రారంభంలో ఏకాదశి స్థానంలో ఉండి తర్వాత 17వ తేదీ నుండి 12 గంటల వ్యయంలోకి వస్తున్నాడు. మీ రాశ్యాధిపతిన బుధుడు ప్రారంభం నుంచి కూడా మంచిగా పాజిటివ్గా ఉన్నాడు. అంటే బృహస్పతి తన ఉచ్చ రాశి అయిన కర్కాటకంలో ఏకాదశి స్థానంలో అత్యంత బలంగా కొలువై ఉంటే 12వ తేదీ నుండి ఆయన ఉదయించటం వల్ల ఆయన ప్రభావం మరింత అద్భుతంగా పెరుగుతోంది. ఈ గ్రహస్థులన్నీ కూడా ఒక్కసారి కంపారిటివ్గా బేరే చేసుకుంటే, ఉద్యోగస్తులకు కెరీర్ విషయానికి వస్తే ఈ నెల మీకు ఎన్నో విషయాలను, ఎంతో ఉత్సాహాలను తీసుకొస్తాడు. ప్రారంభంలో కుజుడు మరియు బుధుడు మీ దశమస్థానంలో కొలువై ఉండటం వల్ల మీలోని తెలివితేటలను, ఉత్సాహము, కొత్త ఎనర్జీని ఇస్తారు. యాక్టివ్గా చేస్తారు. కుజుడు ప్రభావంలో ఒక్కోసారి మీకు మొండిగా అతి ఉత్సాహంతో ప్రవర్తించే అవకాశం ఉంది. కాస్త ఓర్పుగా, నెమ్మదిగా పనిచేయడం అలవాటు చేసుకోండి. 5వ తేదీ తర్వాత బుధుడు అక్కడ నుండి మారినప్పుడు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం చేసేవారు ఆత్మవిశ్వాసాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ని గురి కాకుండా చూసుకోవాలి. తోటి ఉద్యోగులతో, కోవర్కర్స్తో చాలా స్నేహపూర్వకంగా మెలగండి. మీలో ఉండే కోపాన్ని పూర్తిగా తగ్గించుకుంటే మీ పై అధికారుల నుంచి మీకు అద్భుతమైన సహాయం లభిస్తుంది. 6వ ఇంట్లో రాహు మహారాజు కూర్చుని ఉండటం వల్ల మీ ఆఫీసులో మీ శత్రువులు అప్పుడప్పుడు తలెత్తే ప్రయత్నం చేసినా వారు ఏమీ చేయలేని పరిస్థితే. కాకపోతే టెన్షన్ పడకుండా ఉండగలగాలి మీరు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికైతే ఈ నెల ఎలా ఉండబోతోందంటే, 7వ ఇంట్లో వక్రీకరించిన శని భగవానుడు నెల మొత్తం ఉండటం వల్ల, అలాగే ఆయనపై ఏకాదశి స్థానంలో ఉన్న గురుడు దృష్టి పడటం వల్ల మీ వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో వ్యాపారంలో ఎలాంటి భారీ నిర్ణయాలు, పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వెంచర్స్ చేయటం కానీ చెయ్యబాకండి. కాలానుగుణంగా మీ వ్యాపారాన్ని మార్చుకుంటూ ముందుకు సాగండి. మీ పాత తప్పుల నుండి కొత్త పాఠాలు నేర్చుకోవటానికి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన, సెల్ఫ్ రియలైజేషన్ కండి. మీ వ్యాపారాన్ని భవిష్యత్తులో ఎంత ముందుకు తీసుకువెళుతోంది అంటే, ద్వితీయార్థంలో మాత్రం వ్యాపారంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. ఆ సమయంలో మీ వ్యాపార సంబంధించిన వ్యక్తిగతంగా న్యాయస్థానం పెండింగ్లో ఉన్న కేసులు ఏవైనా ఉంటే వాటిలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే మీకు ఈ నెల చాలా అనుకూలంగానే ఉంటుంది. నెల ప్రారంభం నుంచి కేతు మహారాజు 12వ ఇంట్లో ఉండటము మీకు కారణంలో కొన్ని అనవసరం ఖర్చులు కలగజేస్తాడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల. అలాగే ఈ ఖర్చులకు కూడా ఆర్థిక పరిస్థితి మీద కాస్త ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి రూపాయిని చాలా ఆచితూచి, అంటే ఒక బడ్జెట్ పద్మనాభంలాగా బేరీజు వేసుకుని ముందు వెళ్ళండి. ఇక మీ 2వ ఇంటో అధిపతి అయిన శుక్రుడు మీ సొంత రాశిలోనే, అంటే కన్యలోనే కొలువై ఉండటం వల్ల మీ మీద, మీ అలంకరణ మీద
మీ బట్టలు కొనుక్కోవటం మీద, కొత్త మొబైల్, ల్యాప్టాప్, గ్యాడ్జెట్స్ కొనుక్కోవటం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది. బృహస్పతి మరియు సూర్యభగవానుడు ఏకాదశ స్థానంలో లాభంతో ఉండటం, 5వ తేదీ తర్వాత బుధుడు కూడా అక్కడే చేరటం వల్ల ఒకదానికంటే ఒక ఎక్కువ మార్గాల్లో అంటే మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ద్వారా జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మితంగా ధనలాభం కలుగుతుంది. మీ చేతిలో వచ్చిన డబ్బును సరైన మార్గంలో మదుపు చేయటం ద్వారా భవిష్యత్తును చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ నెలలో కన్యారాశికి చెందిన మహిళల నుంచి యోగ్యత ఉండగా పురుషులు మాత్రం కాస్త కష్టాలు పడే అవకాశం ఉంది. ధన ఖర్చులు జరుగుతాయి. కాబట్టి మగవారు అంటే ఈ రాశి మగవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎక్స్పెండిచర్ విషయంలో. ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే మీ ఆరోగ్యం కాస్త అప్ అండ్ డౌన్గా ఉంటుంది. నెల ప్రారంభంలో మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు కుజుడితో కలిసి ఉండటం వల్ల మీకు చిన్నపాటి స్కిన్ ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. బుధుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి సమస్యలు త్వరగానే తీరిపోతాయి. తర్వాత 5వ తేదీ నుండి బుధుడు సూర్యుడు గురుడితో కలిసి ఏకాదశ అంటే లాభస్థానంలోకి మారుతారు. ఇక 22వ తేదీ నుంచి సూర్యకేతు బుధ గ్రహాల కలయిక 12వ ఇంట్లో జరగటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గి మెరుగుపడతాయి. అలాగే శని దృష్టి పడటం వల్ల కూడా చర్మ వ్యాధి సంబంధం వ్యాధులు వచ్చి ఎర్రటి దద్దుర్లు రావటం, పింపుల్స్ రావటం కూడా ఇబ్బంది పెట్టాయి. సౌందర్య సాధనల విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. అలాగే పెద్ద ప్రేగు అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను పూర్తిగా క్రమబద్ధీకరించుకోండి. సరైన టైంకి నిద్రపోండి, సరైన టైంకి ఆహారం తీసుకోండి, కడుపుని ఎండగట్టబాకండి, మసాలాలు తినబాకండి, జంక్ ఫుడ్ అసలు తినబాకండి. ఇక ప్రేమ వైవాహిక జీవితానికి వస్తే ఈ నెలలో పండుగనే చెప్పాలి. పంచమ స్థానాధిపతి అయిన శని వక్రీకరించి 7వ స్థానంలో ఉండటం వల్ల మీ ప్రేమ విషయంలో చాలా ధైర్యంగా, పరాక్రమంగా ముందుకు వెళతారు. పార్ట్నర్ని సంతోషపెట్టడానికి ఏదైనా సాహసం చేస్తారు. మీ ప్రయత్నాలు వృధా కావు. చివరికి మీరు విజయమే సాధిస్తారు. ఇక బృహస్పతి దృష్టి పంచమమైన 7వ స్థానాలపైన పడటం వల్ల మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల ఆమోదము, ఆశీస్సులు కూడా లభిస్తాయి. కుమారులు లేదా కుమార్తెలకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి గడిగ దగ్గర పడుతుంది వాళ్ళకి. ఇక ఇప్పటికైనా వివాహానికి విషయానికి వస్తే మీ బంధంలో ఎంతో సాన్నిధ్యము, ప్రేమ వెల్లివిరుస్తాయి. పంచమ స్థానంపై గురు శుక్రుల దృష్టి ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామికి ఎంతో ఆనందంగా గడుపుతారు. మధ్య మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే రావచ్చు. అప్పుడప్పుడు మీ పార్ట్నర్ మీతో కాస్త కఠినంగా మాట్లాడవచ్చు, కానీ మనస్ఫూర్తిగా మీతోనే ఉంటారు. మీ ప్రతి మాటని అర్థం చేసుకుంటారు. వివాహిత దంపతులకు నెలలో పిల్లల వైపు నుంచి ఏదైనా మంచి శుభవార్త, వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే కుజదృష్టి వల్ల మీ 4వ ఇంటి మీద అలాగే మీ రాశి మీద పడటం వల్ల అప్పుడప్పుడు ఇంట్లో వేడి వాతావరణము, చిన్నపాటి వాగ్వివాదాలు కలిగజేస్తారు. ఓవరాల్గా కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా నడుస్తుంది. చతుర్థ స్థానాధిపతి అయిన గురు భగవానుడు నెల మొత్తం ఏకాదశంలో లాభంలో ఉండటం వల్ల మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో పెద్దవారి మాటలకు విలువ పెరుగుతుంది. అద్భుతమైన మార్గసత్వరం చేయగలుగుతారు. 2వ ఇంటి అధిపతి కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరికీ పూర్తి మద్దతు, సహకారం కూడా లభిస్తుంది. అయితే కుజుడు మరియు శనిగ్రహాల సంయుక్త ప్రభావం మీ రాశిపై 4వ ఇంటిపై ఉండటం వల్ల ఒక్కోసారి మీరు ప్రవర్తన కాస్త చికాకు కలిగిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. 3వ ఇంటిపైన గురువు దృష్టి ఉండటం వల్ల మీ సోదరులు, అక్కా చెల్లెళ్ళు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. వారితో మీకు సంబంధాలు ఎంతో మధురంగా ఉంటాయి. మీరందరూ కలిసి కుటుంబ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారు. ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు లేదా ఫంక్షన్లు కూడా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల బంధుమిత్రుల రాకపోకలు ఇల్లు కళకళలాడిపోతుంది. చివరగా ఈ నెలలో మీరు ఆచరించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో చూద్దాం. గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుంటూ మరింత అదృష్టాన్ని ఆకర్షించడానికి బుధవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా మినప్పప్పుతో చేసిన గారెలను, వడలను
పేదలకు లేదా ఆకలితో ఉన్న జీవరాశులకి పెట్టినా కానీ మీకు దోష నివారణ అవుతుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మి స్వరూపులైన ఆడపిల్లలకు కానీ అమ్మవారికి కానీ ఎర్రని దుస్తులు వస్త్రాలు బహుకరించడం ద్వారా కూడా మీకు మంచి కలుగుతుంది. అలాగే ఈ పరిహారాలన్నీ చాలా చిన్నవి, చాలా సింపుల్గా చేసుకునేవి చెప్తున్నాము. ఈ పూజలు లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఛానల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కూడా చేయించే అవకాశం ఉన్నది. ఆ లింక్ మీకు కింద ఇస్తారు. అలాగే భగవంతుడికి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కన్యా రాశి వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సర్వే జన సుఖినో భవంతు.